ఈరోజు మనము పెసరపప్పుతో కూర వండుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎల్లిగడ్డలు వేసి పచ్చిమిర్చి కూడా వేసి అవి వేగాక ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేయాలండి. ముందుగానే పెసరపప్పును శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగాక పసుపు వేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని గోల్డెన్ రంగు కలర్లో వచ్చినాక ఇప్పుడు కారం కూడా, ఎండు కారం కూడా పచ్చిమిర్చికి సరిపోవు కాబట్టి కారం కొంచెం యాడ్ చేస్తున్నానండి. లేదంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే అవసరం లేదండి. ఇప్పుడు నేను కొంచెం తక్కువ వేసాను కాబట్టి కారం కూడా యాడ్ చేశానండి. కారం కొంచెం వేగాక కడిగి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి. తర్వాత కొన్ని నీళ్ళు వేసి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. తొందరగా కూడా అయిపోతుందండి. ఇలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత లాస్ట్లో పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీరాకు యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇప్పుడు పెసరపప్పు కూడా సిద్ధమవుతుందండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి.